భార్యం చంద్రతారాదిత్యం ముందే సాత్వికం శివం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వాగతం సుస్వాగతం. స్వాగతమమ్మా కళామతల్లి, స్వాగతమమ్మా నవయుగవల్లి, స్వాగతం సుస్వాగతం. శాంతి స్వాగతం సుస్వాగతం. సేవలే మాకు దీక్షగా, నీ తిరునవ్వులే మాకు రక్షగా. నీ పద సేవలే మాకు దీక్షగా, నీ తిరునవ్వులే మాకు రక్షగా. నిరతము నిన్నే మదిలో నిలుపుతూ, నిరతము నిన్నే మదిలో నిలుపుతూ, స్మరించడమో చల్లని తల్లి, స్మరించడమో చల్లని తల్లి. స్వాగతం సుస్వాగతం. స్వరరాగినివై వరమాధుర్య విమోహన గుణివై, స్వరరాగినివై వరమాధుర్య విమోహన గుణివై, నవరసలను జననాట్య భంగి మల్ల నవరసలను జననాట్య భంగి మల్ల పొంగుచు పడలే భువన మోహిని, పొంగుచు పడలే భువన మోహిని. స్వాగతం సుస్వాగతం. స్వాగతమమ్మా కళామతల్లి, స్వాగతమమ్మా నవరసవల్లి, స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. జై శ్రీ కళామతల్లికి జై. జై శ్రీ ఇందిరా ప్రియదర్శిని కళానాట్య మండలికి జై. జై.
వచ్చాను అంతే. ఏమిటి ఈరోజు మన పెళ్లి రోజా? ఆ సంగతి నాకు గుర్తే లేదు. మీకెప్పుడు కోర్టులు కేసులు తప్ప ఇంకేం గుర్తున్నాయిలేండి. ఇంతలోనే అంత కోపమా సీత? నువ్వు కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? కార్తీక దీపం లాంటి ఆ కనులు, ఆషాఢ మేఘం లాంటి ఆ వన్నెలు చూస్తుంటే చాలించండి. ఇలాంటి ప్రవర్తనతో పోండి. మా ఆడవారిని మురిపింపు చేయడం మీ మగాళ్ళతో బెడత పెట్టిన విద్యలేదా? సీత, మన పెళ్లి రోజు కనుక నీకు ఏం బహుమానం ఇస్తానో తెలుసా? ఏం బహుమానిస్తారు? ఈ పొగరు సంవత్సరాలు గల చిన్నదాన్ని నా బిగ్గరగిల్లో బంధిస్తా. అవి వినిచిన నీ చలాగి అందాలు పొందాలని నా మనసు పరుగులు తెస్తుంది. మిమ్మల్ని ఒక మాట అడిగినా ఎన్ని అయినా అడుగు, నీ కోరికలు ఎన్నైనా తీరుస్తా. నాకు అన్ని విధాల కోరికలు భర్త లభించాడు. అందుకని ఆ తిరుమలేశ్వరి గుడికి. ఓ ఐసి, నీ మనసులోని కోరిక అర్థమైంది సీత. ఆంధ్రుల ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర సన్నిధికి భర్త వచ్చి అర్చన చేస్తాను. అవునా? అవునండి. ఈ ఒక్క కోరిక తీర్చండి ప్లీజ్. సారీ చేత, ప్రతిరోజు ఈ పలనాటి సేవలో ఎక్కడ ఒక చోట కోపులతో ఎత్తులు దర్శనం చేసుకోవడం, వారితో ఒకరినొకరు చదువుకోవడం జరుగుతున్నాయి. ఎన్నో కుటుంబాలు చిన్న పిల్లమై చెట్టు దగ్గరగా పుట్టగలంగా జీవిస్తున్నారు. ఇక ముందు ఇలాంటి ఆడాలు జరగకుండా శాంతి భద్రతలు కాపాడమే నా ప్రధాన ఆశయం. ఇలాంటి సమస్యలు మీ డిపార్ట్మెంట్ కి ఎప్పుడూ ఉండేవి కదండి. చేత రావణ కష్టంగా రగులుతున్న ఈ పరిస్థితుల్లో వెళ్ళడానికి వీలు పడదు. సమయం చూసి ఆ తిరుమలేశ్వరి సన్నిధికి తప్పగా తీసుకువెళ్తాం. ఈ పోలీస్ బుద్ధి పోనించుకున్నారు కాదు. అది కాదు సీత, హోమ్ మినిస్టర్ గారు కావాలని నన్ను ఈ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయొచ్చారు. ఏమిటి, హోమ్ మినిస్టర్ గారు పంపించారా? అవును సీత, ప్రతిసారి జరిగే ఎన్నికల్లో లక్షల మెజార్టీతో గెలుపొందుతూ ఎదురులేని నాయకుడిగా చెప్పమని అవుతున్న ఎమ్మెల్యే ఏడుకొండలు చనిపోయారు. ఆ సంగతి నీకు తెలిసే ఉంటుంది. అవునండి, పేపర్లో విన్నాను, చదివాను. పాపం ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని విన్నా. ఆ ఏడుకొండలు ఆత్మహత్య చేసుకొని చనిపోయేంతటి పిరిగివాడు కాదు సీత. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని హత్య చేశారు. అబ్బా, పెళ్లి రోజు కూడా ఎందుకండి ఈ మాటలు?
మాట్లాడి కాఫీ ఎంతో మార్చుకోవాలి చేస్తున్నావు. ఎవరు మీరు? చెప్తాం. తొందరపడి ఇన్స్పెక్టర్, ఏ వ్యక్తి పేరు చెబితే యావత్ భారతదేశం గడగడలాడుతుందో, ఏ వ్యక్తి పేరు పలికితే మీ పోలీసు గుండెలు పగిలిపోతాయో ఆ ఆటం బాంబును నేనే. టైగర్ అంటే నీవేనా? నీ గురించి చాలా సార్లు విన్నాను. నీ అసలు రూపం ఇప్పుడు చూస్తున్నాను. మిస్టర్ రాజశేఖర్, నీ ఎదురు ఈ టైగర్ ఎందరెందో ప్రణాళిక చెలగాట మాడి ఈ దేశం కొల్లగొట్టిన మీ ప్రభుత్వం నేమీ చెయ్యలేకపోయినది. ఎందుకో తెలుసా? ఒకవేళ ఎవరైనా సాక్ష్యం చేయడానికి ముందుకు వస్తే వాడి ప్రాణాలతో బ్రతికి బతకట్టాలి కదా. మిస్టర్ రాజశేఖర్, మిస్టర్ టైగర్, ఈ ప్రాంతానికి మాకు ఎదురులేదని విజయగర్వంతో వేరే వ్యక్తం ఎవరు రోజున చిత్తుకేసి మీలాంటి దురంకారుల గుండెల్లో దూసుకుపోయా వచ్చేదాన్ని నేను నిమిషాల్లో పెట్టి ఈ ఆటలో నేను కట్టిస్తా. మమ్మల్ని జైల్లో పెట్టి మాడు చెప్పించాక దమ్ములున్న మొరగాడి వాడిగో అయితే నిరూపించుకో. ఏ నాటికైనా నీలో శక్తి ఉంటే సవాలు చేయకపోగా ఆ చేతిలో తప్పడిపోతావు. మిస్టర్ రాజశేఖర్, ఏ కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చినా చెప్పు చేతల్లో ఉంటా మా అడుగుజాడల్లో నడవలసింది. ఇన్స్పెక్టర్, దీపమండగా ఇల్లు దత్త పెట్టుకోవాలి. నీవు మాకు చేతులు కలిపాలంటే మేము సంపాదించిన దాంట్లో సగం బాగుంటాం. సాధించుకో. మీలాంటి తాటాకు తప్పులకు బెదిరిపోయా కుంటాను కాదురా. మిస్టర్ రాజశేఖర్, ఏనాడో ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఆ ఎమ్మెల్యే 7 కొండల కేసును బయటకు తీసి అది ఆత్మహత్య కాదు హత్యన్న గుడ్డి నమ్మకంతో మా చిన్న రాజాను అరెస్ట్ చేశామంటగా. అవును చేశారు. ఆ చిన్న రాజా ఎన్నికలు విరిసినా సరే ఈ హత్యాచారం కింద ఇంకా ఎందరెందరూ వస్తారన్న వాళ్ళ నిజాన్ని కట్టిస్తాను. అతడు ఈ హత్య చేశాడు అనడానికి సాక్ష్యం హత్య జరిగిన రోజుల్లో అతని మెడలో లాకెట్ పడింది. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? మిస్టర్ ఇన్స్పెక్టర్,
నువ్వు అరెస్ట్ చేసిన ఆ చిన్న రాజా ఎవరు అనుకున్నావు? మా మనగా నీళ్లు తాగించి కుమ్ములతి రొడీళ్ళు ఒక్క ఊపు ఊపిన నా పార్ట్నర్ పరశురాం తమ్ముడు. పరశురాముకి పొలిటికల్ మూమెంట్ ఉంది. మా చిన్న రాజాని మర్యాదగా వదిలిపెట్టావంటే నీకు ప్రమోషన్ వచ్చేలాగా ప్రయత్నిస్తాం. మర్యాదగా మా చిన్న రాజాని వదిలిపెట్టు. నేను శంకరగిరి మండల పంపుకోవడం మా బాస్ పరశురాం. మీలాంటి తప్పులు పెట్టిపోయా ముందేళ్ళు కాదురా. ఈ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఈ చేతులకు అవినీతిని అంతు చేయడం తప్ప మీలాంటి అక్రమదారులతో చేతులు కలపడం చేత కాదు. ఇన్స్పెక్టర్ స్టాప్ దేర్. మిస్టర్ రాజశేఖర్, నువ్వెంతమంది పోలీసు బలగాన్ని కాపలా పెట్టినా ఊరిని ముప్ప తిప్పలు పెట్టి జైలు గోళ్ళు బద్దలకొచ్చినా సరే మా చిన్న రోజులకు చూపోతాను. చేతనైతే దమ్ములుంటే అక్కడ చూపించిన ఆ చేతిలో తప్పుగా ఓడిపోతావు. ఎవరండి వాడు? పరశురాం అనుసరణమంటూ నన్ను బెదిరించడానికి వచ్చినావు. పరశురాం అనుచరులా? ఏమిటి చేత పరశురాం పేరు వినేసరికి చలాపతిలా నిలబడిపోయా? అది కాదండి. వాడు కానీ వాడి అనుచరులు కానీ ఏ ఇంట్లో కాలు పెడితే ఆ ఇల్లు సర్వనాశనం అయిపోతుందని నలుగురు చెప్పుకుంటుంటే వింటుంటే భయంగా ఉందండి. భయపడకు చేత ఆ మానవాకార ముందు మనం ఏమీ చేయలేడు. ఏనాటికైనా వాడిని వేటాడి వెంటనే కట్టుకట్టాల వెనక నెట్టిస్తా. ఇంతకు నీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏమిటండి ఆ విషయం? మొన్న ఈ మధ్య చిన్నరాజాన్ని అందుకుని అరెస్ట్ చేశానని చెప్పాను. అతను ఎవరనుకున్నావు? ఎవరండి అతను? సయ్యానా పరశురాం తమ్ముడు. పరశురాం తమ్ముని అరెస్ట్ చేశారా? చేస్తారండి. ఎందుకు చేయరు? చేతిలో లాఠీ నెత్తిన టోపీ ఉండేసరికి మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కన్న మీద ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఒక పోలీస్ ఆఫీసర్ భార్య అవ్వాల్సిన మాట్లాడి. అది కాదండి. మీరు దోషుల్ని అరెస్ట్ చేయడం, మీ పై ఆఫీసర్ల చేత వాళ్ళు విడిపించుకోవడం ప్రతినిత్యం జరుగుతూనే ఉన్నాయి కదా. అలాంటప్పుడు మీరు మాత్రం ఎందుకు పట్టుదలగా ఉండాలి? నా మాట విని ఆ చిన్న రాజాన్ని వదిలేయండి. ఎలాంటి వ్యక్తులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోగల సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఈ రాజశేఖర్. ఆ పరశురాం ఎంతటి గొప్పవాడైనా ఎన్ని పేరు రాసి తన తమ్ముడిని జైలుని తప్పించాలనుకున్నా నా కంట్రోలో ప్రాణం ఉండగల జరగదు. నిజంగా నిన్నే చూస్తున్నది. నిన్ను చూసి ఎన్నాళ్ళైందిరా? ఎంతకు ఎక్కడి నుంచి వస్తున్నా? ఎంఏ ఎగ్జామ్స్ రాసి ఎన్నో వచ్చిన శ్రీచరణాలు వచ్చాయి. అదిగా పరీక్షలు బాగా క్లాస్లో రాసావా? పాడుతావునా? అది కాదు రాసివా. నువ్వు వస్తున్నట్టు ముందుగా టెలిగ్రామ్ అంటే మీ వదిన నేను మన వాళ్ళు స్టేషన్ దాకా వచ్చావు కదా. అప్పుడు అనుకున్నాను అన్నయ్య, కానీ మీ ఆఫీస్ పనులు చాలా బిజీగా ఉంటారు కదా, మీ పనులకు అంతరం కలిగించకూడదని స్వయంగా నేనే వచ్చాను. శివ, మామయ్య గారు బాగున్నారా? బాగానే ఉన్నారు వదిన. ఏమండి, మీ తండ్రి కొడుకులు విడిపోవడానికి కారణం లేదండి. మా పాపాత్తురాలే నేనే. ఇందులో నీ తప్పేం లేదు చేత. అసలు విషయం తెలుసుకోకుండా నాన్నగారే తొందరపడ్డాయి. మీరిద్దరు ఏం మాట్లాడుతున్నారు ఏమిటో నాకేం అర్థం కావట్లేదు. నాన్నగారు ఏమిటి, తొందరపడదు ఏమిటి? తమ్ముడు, అదంతా పెద్ద కథలేరా. జరిగిందేమిటో నాన్నగారు నీకు చెప్పే ఉంటారు. నిజమన్నయ్య, భగవంతుడు సాక్షిగా నాన్నగారు నాకు ఏ విషయం చెప్పలేదు. ఈ విషయాలన్నీ నీకెందుకులే బాబు, నా బొంచొద్దు గాని. తమ్ముడు, ఎప్పుడు బయలుదేరాము? అన్నయ్య, చిన్నతో అన్నయ్య, నాన్నగారికి నీకు మధ్య జరిగిన అంతరొద్దు ఏమిటో చెప్పండి. ఈ ఇంట్లో పచ్చి మంచిని కూడా ముట్టినావు. అన్నయ్య, చిన్నతనం నిన్ను పట్టుదల వచ్చి నేనంత మంది వాడు నీకు బాగా తెలుసు. కానీ నిజాన్ని దాచగా నా ముందు జరిగింది చెప్పండి. చెప్తానా? మీ వదిన నేను మా కాలేజీలో చదువుకున్న రోజుల్లో ఎంతో అపురూపంగా ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మరి ఈ సంగతి నాన్నగారికి తెలుసా? తెలీదు. ఈ విషయం సమయం చూసి నాన్నగారికి తెలియజేద్దాం మనం. కానీ ఇంతలో ఒకరోజు ఏం జరిగిందన్నయ్య? ఆ తర్వాత జరిగితే ఏం చెప్తాను? ప్రతినిత్యం కాలేజీ అమ్మాయిల మాన ప్రాణాలు
నాతో చల్లాటమాడే సురేష్ అనే కామందుడు నేను ఒంటరిగా ఉన్న సమయంలో నన్ను బలి తీసుకోబోయాడు. వాడి బారి నుంచి ఎలాగో తప్పించుకొని పారిపోయి ఒక ఇంట్లో జొరబడి కొడవలు చేత పట్టుకుని జొరబడి నిలబడ్డాను. ఆ కామాంధుడు ప్రవేశించిన వెంటనే నా చేతిలో ఉన్న కొడవలతో అతని నెత్తి మీద బలంగా బాదాను. అంతే, వాడు అక్కడికక్కడే చనిపోయాడు. అది చేసావా? మానవ రక్షణ కోసం అతన్ని చంపిందే కానీ కావాలని చంపలేదు. అలాంటప్పుడు అది హత్యలు అవుతుంది అసలు. అర్థమైందన్నయ్య. అలాంటి పరిస్థితిలో ఏ స్త్రీ అయినా అలా చేయటంలో తప్పులేదు. మానవ రక్షణ కోసం చేత హత్య చేయడంలో తప్పులేదని కోర్టు కూడా కేసు కొట్టివేసింది. చేతను వెంట పెట్టుకొని ఇంటికి వెళ్ళి మా పెళ్లి విషయం నాన్నగారితో చెప్పాను. అంతే, తోకదక్కి దాచలాగా మచ్చలేని మా వంశంలో ఒక హంతకురాలు ప్రవేశించకూడదని మామయ్య గారు శాసించి చెప్పారు. శివ, ఒరే శివ, నాకు కూడా నాన్నగారు అంటే అమితమైన ప్రేమ, అపారమైన గౌరవం ఉన్నారు. కానీ చేతకున్న అనేవాళ్ళు లేరు. అలాంటి పరిస్థితుల్లో ప్రేమించిన నేను కూడా కాదంటే ఆమె బతుకు ఏం కావాలరా? అర్థమైందన్నయ్య. పెళ్ళంటూ జరిగితే వజనతో జరగాలని నాన్నగారితో ఖచ్చితంగా చెప్పావు. అదే నీ అభిప్రాయం అయితే ఈ రోజు నుండి నీకు నాకు ఎలా సంబంధం లేదని నాన్నగారు అన్నారు. అంతేనా అన్నయ్య? అంతేరా జరిగింది, అంతే. అమ్మాయి ఇప్పటిదాకా ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? చెప్తా ఉన్నారా? ఈ విషయం నాన్నగారు నీకు చెప్పొద్దని నాతో ప్రమాణం చేయించుకున్నాడు. అన్నయ్య, జరిగిందే జరిగిపోయింది. మీ ఇద్దరు ఒకటిగా చేసి ఎలాగే నచ్చ చెప్పి నాన్నగారికి మీ ఇద్దరు ఒకటిగా చేస్తాను. ఆ మంచి రోజు కోసమే 1000 కళ్ళతో వెళ్ళి చూస్తుంటాను రా. అన్నయ్య, పిడువాలపట్నం సమీపంలో మోర్జంప అనే గ్రామంలో నా ఫ్రెండ్ రచిత అట్టపల్లి ఉన్నాడు. అతను అర్జెంటుగా వెళ్ళి కలుసుకోవాలి. త్వరగా వస్తానయ్యా. త్వరగా వెళ్ళినారా మరి? ఏమిటి అలా చూస్తున్నారు? కని విందు చేస్తున్న నీ వంపు చెంపులను కనురెప్పలాడకుండా కని తీర చూడాలనిపించింది చేత. అంత అందంగా ఉన్నానా నేను? నీ అందం ముందు ఈ భూమిలో ఎవరు సాటిలేరు చేత. నిజంగానా? నిజం చేత నిన్ను చూడండి ఒక క్షణమైనా ఉండలేకపోతుంది. ఏమండి,
సీత వెంటనే స్టేషన్కి రమ్మని కానిస్టేబుల్ కాకారా ఫోన్ చేశాడు. ఏమండి సాయంత్రం వచ్చేటప్పుడు త్వరగా వచ్చేయండి. మల్లెపూలేనా? ఆకాశవాణి ఒక ముఖ్య ప్రకటన. విజయవాడ కేంద్రంలో రేడియో స్టేషన్ నుండి ఒక ప్రకటన వెలువడింది. అతని అనుచరులు గురుజన సమస్యలపై దాడి జరిపి చిన్నరాజను పోలీసు కస్టడీ నుండి తప్పించుకొని పారిపోతుంటే పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో చిన్నరాజు చనిపోయాడు. చిన్నరాజు చనిపోయాడా? చిన్నరాజు చనిపోయాడా? ఓటలు వింటున్నావా సీత? ఎవరు మీరు? నేనెవరో నీకు ఇంతవరకు తెలియదా? తన్నడల గుడ్డే అరివీర భయంకరులను. ఈ గుంటూరు గోండాను, ఈ పల్నాడు సీమకి బప్పుటవు లేని నా రాజులో. మీ పేరు? ఎవరి పేరు వింటే ఈ పోలీసు గుండెలు అదురుతాయో, ఎవరి పేరు చెబితే ఈ యావత్ ప్రజానికం భయంతో వణికిపోతారు. నా పేరు పరశురాం. మీరేనా పరశురాం అంటే? నా పేరు వినేసరికి నీ నోరు పెగలటం లేదా? సీత, నువ్వు ఇంతకు ముందు విన్న వార్తల్లో చిన్నరాజు చనిపోయారని చెప్పారు. విన్నావా? విన్నాను. ఆ చనిపోయిన చినరాజా ఎవరో కాదు, స్వయానా నా తమ్ముడు. నా తమ్ముని మృతు కలేబరాన్ని కనీసం కళ్ళారా చూడకుండా ఇక్కడకు ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు వచ్చారు? నీ శవాన్ని నేలకుంచడానికి. నేను మీకే ఉపకారం చేశానని.
అపకారం చేసింది నువ్వు కాదే, నీ భర్త ఇన్స్పెక్టర్ రాజశేఖరు. నా తమ్ముని నిండు పలిపొలి నా కనుల నుండి కన్నీటి దారులు పొంగి పొల్లడానికి కారకుడు నీ భర్త రాజశేఖరే. చూడండి పరశురామ్ గారు, కావాలని ఇన్స్పెక్టర్ రాజశేఖర్ గారు మీ తమ్ముడిని చంపలేదు. మీ అనుచరుల సహాయంతో చిన్నరాజాను బయటికి తీసుకెళ్తుంటే అదుపులో తీసుకోవడానికి కాల్పులు జరిపారు. దురదృష్టవశాత్తు మీ తమ్ముడు చనిపోయాడు. చాలింది నీ పెద్ద ప్రసంగం. నీవు చెప్పే కాకమ్మ కబుర్లు వినడానికి నేను చెవులో పువ్వు పెట్టుకునేవాడని కాదే. నా ప్రతీకారానికి ప్రతిఫలంగా నీ గట్టిపాడి నీవు చూడాలి. నీతివశవాన్ని చూసి నీ భర్త ఇన్స్పెక్టర్ రాజశేఖరు గుండెల మీద రోధించాలి. ప్లీజ్, నన్ను చెప్పడం మీకు న్యాయం కాదు. వద్దు. తలుకువలి మిడిసిపడే ఇంత అందాల సుందరిని అప్పుడే చంపుతానా? సీత, భయపడకు, నిన్ను అప్పుడే చంపనులే. నా బిగిక వీరుడు నిన్ను బంధిస్తాను. దుర్మార్గుడా, ఏమిటి ఉద్దేశం? ఎర్రని గులాబీ లాంటి నీ బుగ్గలు, పసిడి బొన్నెలు గొలిపి నీ ముఖ వచ్చేస్తూ ఇంద్రగంటి గగనాలా మెరిసిపోయి నీ రూపం చూస్తుంటే కౌంటం చేయకుండా ఏ మగాడుంటాడు? అలా ఊరుకుంటే వాడసలు మగాడే కాదంటాను. ఇప్పుడు నా భర్త ఇన్స్పెక్టర్ రాజశేఖర్ వచ్చాడంటే నీ కాళ్ళ పక్కడాలు పొడిచి ఉప్పు పాత్రలో ఊరేస్తాడు. జాగ్రత్త. కొమ్ముడు తిరిగిన కొరణ వంటి పోలీస్ ఆఫీసర్ అయితే లెక్క చేయలేదు ఈ పరశురామ్. ఈ సింహాన్ని ఎదిరించగల దమ్ములు ఆ జింకా పిల్లకి ఎక్కడివి? రాజశేఖర్ని అంత తక్కువగా అంచనా వేయకండి. సింహాన్ని జూలు పట్టి ఆడించగల నేర్పడతాను ఉన్న సాహసపతుడు. వచ్చిందన్న వెళ్ళండి. ఎన్నడూ చూడని నీలోని అందాలు మించి నన్ను రెచ్చగొడుతుంటే అనుభవించకుండా వెళ్ళబడతావా? ఓ సుందరి, నీ పరువాన్ని నీ పడుచుతనాన్ని తల్లి తీరాన్ని మించి నాకేం చేయకండి. కరకసంగా నలిగిపోవాలి. గులాబీ రేకులు లాంటి నీ అందం నా బిగికెళ్ళిలో కరిగిపోవాలి. అది నిచ్చేటు కాలానికే. సీత, నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో తిట్టు, కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇష్టం లేని ఆడదాన్ని బలవంతం చేయడం నాకు అలవాట్లేదు. ఎలాంటి మొండి ఘటాన్నైనా చేసి నా మక్కువ తీసుకుంటాను. నీకు ఎంతమంది ఆడవాళ్ళు నీ బెదిరింపులు నమ్మచ్చు, కానీ నీకు దక్కదు. నాకు దక్కని ఆడది ఇంతవరకు ఈ భూమి మీద బట్ట కట్టలేదే. నీకు ఒకే ఒక అవకాశం ఇస్తున్నాను. నాతో సరసానికి సయ్యన్నావంటే నాలో పగను మర్చిపోయి నిన్ను ప్రాణాలతో వదులుతాను.
నేను చావడైనా చేస్తానే కానీ నీ బెదిరింపులకు మాత్రం లొంగిపోడు. నన్నే కొడతావా? నువ్వు ఈ భూమి మీద బతికి బట్ట కట్టడానికి వేయలేదు. నన్ను వందరి వాళ్ళు చేసి వెళ్ళిపోయావా సీత? నన్ను వందరి వాళ్ళు ఇలా జరుగుతుందని ముందు ఊహించుకుంటే నిన్ను కాపాడుకునేవాడిని సీత, నిన్ను రక్షించుకునేవాడిని సీత. దేవతలాంటి నా పాట ప్రాణాలు తీర్చుకుంటాను. ఏమిటి? నన్ను చంపి నీ పగ తీర్చుకుంటావా? నిన్ను మతగత కుంభత్తలను చూస్తావంతో దావం తీర్చుకునే సుఖరాజు అని గుండె చీల్చి నీ గడి రక్తంతో నా తమ్ముడి ఆత్మకు శాంతి చేస్తానురా. ఈనాటితో నీ కథ అంతమైందిరా. తమ్ముడు వచ్చావా? తమ్ముడు వచ్చాను. నా ప్రాణం పోయినందుకు నేను బాధపడలేదురా. నేను వదలే నిర్దాక్షిణంగా కాల్చి తప్పాడు. నిన్ను వదిలిపెట్టిన ఆ నల్లరాజు చెప్పాను. అరే తమ్ముడు, నాకు ఆఖరి వచ్చే కడలు సమీపించలేదా? వాడే ఆ పరశురా అంతం చేస్తా. స్వాగతం, సుస్వాగతం. ఎస్ బుచ్చే గారి సారథ్యంలో, ఎస్ సాంబయ్య గారి సమర్పణలో, గ్రామ పెద్దల సహకారంతో శ్రీ ఇందిరా ప్రియదర్శిని కళా నాట్య మండలి వారు సమర్పించు టైగర్ శివ. టైగర్
తారాగణం శివ శివ ఎస్ అమరంగేశ్వరరావు రాజశేఖర్ శ్రీ మల్లికార్జునరావు పరశురావు ఎస్ శ్రీనివాసరావు ఎస్కే కాసిం సైదా నాగేంద్రబాబు శ్రీ వెంకయ్య సంటిబాబు ఎం శ్రీనివాసరావు చిట్టిబాబు ఎస్కే సైదావళి అగ్ని ఎం శ్రీనివాసరావు జమదగ్ని ఎం హనుమయ్య సుబ్బిశెట్టి ఎస్ పుల్లారావు అప్పచరాపారావు పూర్ణ సందర్భం సీత అన్నవర్ణ కుమారి నాగమణి నర్సరావుపేట నిషా కుమారి నాగమణి చిలకలూరిపేట రాయుడు సినీ సాధి సెట్టింగ్స్ దగ్గర చిన్న మసీదు వద్ద నర్సరావుపేట సూపరేటర్ లేనువా రాయపతి సంగీతం శ్రీనివాసరెడ్డి అండ్ పార్టీ నర్సరావుపేట సంగీతం శ్రీనివాసరెడ్డి అండ్ పార్టీ నర్సరావుపేట నామశేఖరం శ్రీనివాసరెడ్డి అండ్ సుశీల గ్రూప్ ఆర్గనైజర్స్ ఎస్ సుబ్బారావు నాయుడు ఇలా యలమంగళాయుడు కనగాళ్ళపాడు డాన్స్ మాస్టర్ శ్రీ కాసిరెడ్డి ముత్యాలంపాడు దర్శకత్వం నాగండ్ల నరసింహారావు గణపవరం పాడు నా చికేస్తుంది బాబు దొంగ చూస్తున్నారా ఏంటి అబ్బా ఓయబ్బా ఏం బావా అలా కూర్చున్నావు నీ చిలుపు చూపులు నా గుండెలో గుర్తుకుంటున్నాయి బాబు అల్లరే కాదంటల్లరే అవునంటే అల్లరే కాదంటది మాయదారి జట్టినోళ్ళు మాయంత మడతారు మా దగ్గర నీళ్ళు కొంటారు మా
పాములు వెలిసిన చరిత్రమాదండి జగడములో జగమండిచి కండి వీడి అంతా చూసినదండి కన్నపు కల్లగాడలేకుంటే భాషాకు విలువేదండి అర్ధనారులములేమో ఎంత పురుషులం కావు నాయన ఎంత పురుషులం కాదు సమస్య కోసం కమిషన్ ఇయ్యాలి మా సమస్య తీరాలి మాయగా చెప్పిన వాళ్ళు మాయన పడతారు మా దగ్గర వస్తారు మాయగా చెప్పిన వాళ్ళు మాయన పడతారు మా దగ్గర అబ్బో వీడెవడో నా వెనక పోకుండా చూసి ఇంత ఇదైపోతున్నాడు నా ముందు చూస్తే మూర్చపోతాడేమో ప్రపంచంలో లేని అందాలన్నీ కలబోసి ఆ బ్రహ్మ ఈ వన్య చిన్నదాన్ని కోసమే పంపాడేలా ఏం కూర్చో వెనక మొహం వేయాల కొట్టంటే దవడ వాసిపోద్ది ఈ గత్త రగల దొంగ సచ్చినోడా ఏం పోతాయి నన్ను పట్టుకొని అలా అంటావా కూతురు కూత నా గత్త తగిలి ఏం చచ్చిపోతే నా గత్తని పెడతావా నీ పిల్లెత్తిపోను నీ బొమ్మ ముందు పడిపోను దొంగ సచ్చినోడా ముద్దుగా లాలనగా అప్పచాపాలని పిల్లమని నీకు ఎన్నిసార్లు చెప్పాను దొంగ సచ్చినోడా ఎన్నగానో బడికి పోయి నేర్చుకుంటాలే కానీ ఈ రోజు నీ అన్నం చెప్తుంటే నా గొడగిల్లో ఆసక్తిని చెప్తుందిరా చాలా సంబడం ఆరాట మూడు పేరంటాలు ఎత్తిపోయాడని ఈ ఊర్లో ఉన్న దొంగ సచ్చినోళ్ళు అందరికీ నా మీద చూపులు అమ్మో ఇదిగో తెచ్చి నీ తిక్కలు చూపు నా దగ్గర చూడు బాకు చెట్టి ఏం పని వచ్చారు ఏమండి ఇంట్లో ఈదిలో నీ గోటలో వచ్చిన అప్పులు కాదు కాళ్ళు చేతులు అరిగేలాగా తిరగడం మా పని అరే అప్పచ్చులు మా షాపులో బట్టలు తీసుకుని ఎంతకాలం వెళ్ళిరా కొన్నాళ్ళకు మందు వేస్తే ఉన్నాళ్ళు గుడిపోయింది అన్నట్టు మీ షాపులో బట్టలు కొంటే రంగంతా విలిసిపోయి ఒళ్ళంతా ఒకటే జీలా నా షాపులో బట్టలు రంగెలిసిపోతా నీ ఎత్తున తెలుసులే ఎవరికి బాకి ఎకరం పెట్టలేగా ఆ బప్పులో మన దగ్గర దొంగ సచ్చినోడా నీ గత కదలా నీ గుణం పుట్ట మళ్ళీ చొక్క పెట్టుకుంటావా ఈ లెవెల్ ఈ పొజిషన్ కలమడితే చొక్క పెట్టుకుంటావా నీ గత రగలా నీ గత పెట్ట కదరా దొంగ సచ్చినోడా కూతురు పోతా నా గత్తలు తగిలి నేను చచ్చిపోతే నా గత్తలు పెడతావా అనుకున్నా ఇదిగో శెట్టి సాలే సంబడం పొద్దుంటే లేవలేడు కానీ ఎగిరి తారీఖు నీలాంటి వాడు ఎవరికి ఎవరు ఇదిగో శెట్టి నీకు దింపుడు కాలం దగ్గర పడి నాతో తలపడుతున్నావు నాకు ఈ ఊరి నిండా బావేలే ఒక్క భావాన్ని పెళ్తుంటే బంపనక తప్పు లేదు నా సమని సరిగ్గా తెలియదు నేను 6 ఏళ్ళ వయసు అప్పుడే కర్రు సాను కరాటీ నేర్చుకున్నా నీ తరపున నీ తరపున లేదురా చూపుతా ఈ ఇది పెద్దని నాకెందుకు లేదని శెట్టి బావా సరే కానీ ఇంతకీ ఎవరైనా ప్రేమించారా లేదా ప్రేమ చెప్పాలని అనుకుంటే ఎవరిని ప్రేమించావు నీ దగ్గర ఆపగలను కానీ ప్రేమించంట ఎవరిని ఎవరు చెప్పగా చెప్పు నీ సిగ్గు చిన్నడా మొదటి వచ్చినడా చెప్పిస్తావు ఎవరికి చెప్పను నమ్మండి తాను పోల్సిందే రంభ తాను మునిగింది దిగాం కానీ ఈ కోతి మొఖానికి నీ నల్ల మొఖానికి ముసలి పడుతుంది ఎక్కడి నుంచి వస్తారు ఏంటి నువ్వు కూతురు పోగా
లేకపోతే పెట్టి గారు నీకు నాకెందుకు కానీ అసలు నిజం చెప్పాలంటే నీ అందం అమావాస్య ఎంత ముదొస్తున్నారా ఎంత ముదొస్తున్నారా ఏదో చెట్టు గారు బాబు గారు జీతం రాగానే 10 రోజులు ఆగి ఇస్తారు కదా. ఏమిటో నిన్ను చూడగానే నాకు ఒళ్ళంతా చుమ్ 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 చుమ్మని. ఇదిగో ఇలాంటి నైజమాలు చెప్పి నన్ను ప్రతిసారి ఐదు చేసి వచ్చిదారు పంపించలేక ఈసారి చూపిస్తా. ఈ వయసులో ఉండాల్సిన పాడు జబ్బేలేండి ఇది. ఇలా తన్నుకోవటం ఈ వయసులో ఉండే పాడు జబ్బేలేండి ఇది. ఏడ్చావులే, నీలాంటి వాళ్ళు నా సొసైటీలో ఎంతమందిని చూడలేదు. వచ్చినా నా చెక్క పెట్టుకుంటావా? మా బావల్ని పిలిచానంటే నేను జంపర్ బంపర్ అలా అయిపోతావు. ఏంటమ్మా చూపులు మీరు చిపాడు చూడొద్దు. నేను అబ్బో ఆ చూపులు బావలు చూడాలి చూస్తున్నారు. అప్పారావు, ఏంటి బాబు గారు? మన సెక్రటరీ అన్న తన స్నేహితురాలు మ్యారేజ్కి 4 రోజులు అయింది. ఇయ్యాల రేపు వస్తుందట. నువ్వు ఎక్కడ బయలుదేరా? ఇంట్లో కూరగాయలు లేకపోతే తీసుకొస్తాను వెళ్తున్నా. సరే వెళ్ళిరా. హలో, ఎవరు మాట్లాడేది? డాన్సర్ నిషానా? నేను నాగేంద్రబాబు మాట్లాడుతున్నాను. వెంటనే నా గెస్ట్ హౌస్ రా. మీ రాక కోసం మీ కళ్ళతో ఎదురు చూస్తున్నాను. Come on, darling. నిషా, తలతల మెరిసే నీ అందం తారలకే పందెం, మెలమెల మెరిసే నీ రూపం వెన్నెలనే మించింది. కమాన్ డార్లింగ్. మీద రాత్రి రాత్రి కథబుల్లు వడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కౌగిస్తున్న రాత్రి కౌగిస్తున్న రాత్రి
మల్లెలు కలుకో మల్లె పొలి చూశాను మంచమంత గెలుకో తెలియని వసరాత్రి తెలియని వసరాత్రి ఎరగని నారి యమరాత్రి యమరాత్రి గుడుగులారుగా మదరాత్రి కావుగిలి అడిగిన పసిరాత్రి తెలియరాత్రి రవి డార్లింగ్ ఇకన్ గో ఏమిట్రా అలా చూస్తున్నావు? నా ప్రాణానికి ప్రాణమైన నా స్నేహితుడు నాగేంద్రనాథ్ చూస్తున్నదని ఆలోచిస్తున్నాను. నీ ఆలోచన నాకు అర్థమైంది లేరా. జమీందార్ వంశంలో పుట్టి నీతి నిజాయితీలు కట్టుబడిన నాగేంద్ర ఇలా త్రాగి తందనాలాడుతున్నాడని ఆశ్చర్యపోతున్నావు కాదు. ఈ రోజు కాస్త మంది ఎక్కువైంది. ఐఎమ్ సారీ నాగేంద్ర, నువ్వు ఇలా మారిపోయావని ఇదివరకే తెలుసుకున్నాను. కానీ నిన్ను కలుసుకోవడానికి వీలు పడలేదు. ఈ రోజు నుంచి నువ్వు త్రాగడానికి వీల్లేదు నాగేంద్ర. ఏమిటి త్రాగటానికి వీల్లేదా? ఈ మందులో ఉన్న సుఖం ఆనందం నీకేం తెలుసురా? బ్రతికిన 4 రోజులు ఇలా గడవలసిందేరా. నాగేంద్ర, మా ఫ్యామిలీ డాక్టర్ మధుగారిని కలిశాను. నీ ఆరోగ్యం క్షీణిందని చెప్పారు. డాక్టర్లు అలాగే చెబుతారా. రవి, నీవు నా ఆరోగ్యం గురించి ఏమీ కలత చెందకు. ఈ మందు లేకుండా ఒక్క నిమిషం కూడా బ్రతకలేను. ఇక ఈ జీవితం ఇలా రాలిపోవాల్సిందే. నాగేంద్ర, ఈ త్రాగుడు మందు ఏమిటి? గతాన్ని మరిపించి నన్ను ఆనంద నిమిషాల్లో కూడా మరిపించే ఈ త్రాగుడు మానమంటావా? మైమరిపించేది కాదురా ఈ త్రాగుడు, నిన్ను మట్టి కనిపిస్తుందిరా. నాగేంద్ర, నా మాట విను. ఈ త్రాగుడు మాట మరలా పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించు. హాస్యానికైనా మళ్ళీ ఆ మాట ఎత్తావో నేను చేస్తాను నాకే తెలియదు. నాగేంద్ర, నాకు తెలియగలుగుతున్నాను కానీ అసలు ఈ తగుడు వేసడానికి ఎలా భరిస్తావయ్యావు అదేనే చెప్పరా. రవి, గతాన్ని గుర్తు చేసి నా గుండెల్లో మంటలు రేపకురా. నాకు ఆవేశాన్ని తెప్పించకురా. అది గుర్తుకొస్తే నేను మనిషిని కాలేరా. ప్లీజ్ నాగేంద్ర, నీ ఇతరిగా సన్నిహితుడిగా మరీ రిక్వెస్ట్ చేస్తాను, నువ్వు అపార్థం చేసుకోకు. నిన్ను నేను అపార్థం చేసుకోవటం కాదురా, నన్ను ఈ లోకం అపార్థం చేసుకుంది. చెయ్యని నేరాన్ని నా మీద మోడింది, నన్ను దోషిగా నిలబెట్టింది. దీనిని తట్టుకోలేక ఈ త్రాగుడు బానిసనైనా. నాగేంద్ర, ఏమిటి నువ్వు చెయ్యని నేరం? ఎందుకో ఈ పాడు లోకం నీ మీద అబాండం వేసి కోర్టులో ముద్దాయి నిలబెట్టి శిక్షిస్తుందో అదేనే చెప్పరా. ఒరే రవి, నీకు తెలుసుకోదురా, నీకు తెలుసుకోదు. నేను నా భార్య లక్ష్మిని ఎంత ప్రాణప్రదంగా చూసుకునేవాడినో నీకు తెలుసుకోదురా. కన్ను మూసినా కన్ను తెరిసినా నా లక్ష్మి తలంపై నాకు లక్ష్మి నా తోడు, నా నీడ, నా కంటి వెలుగు, నా ఇంటి దేవత. ఇంతగా ఆలోచించి ప్రేమించే నా లక్ష్మిని నా చేతులారా నేను చంపుకుంటానా? నువ్వే చెప్పరా. నువ్వు లక్ష్మి ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు కళ్ళారా చూసినవంట నేను. నాగేంద్ర, లక్ష్మి కోసం నువ్వు ప్రాణాలు కూడా తెగించావు. ఇంకా నాకు గుర్తుందిరా. అవునరా, వేగముగా పరిగెత్తుకొస్తున్నా ఓ పోట్లకెత్తను నేను ఎదురు వెళ్ళి దాని కొమ్ములు ఉంచి అది లక్ష్మి పడకుండా కాపాడడం నువ్వు చూసావుగా. అవునారేంద్ర, అటువంటి నా లక్ష్మిని నేను ఎందుకు చంపుకుంటాను రా? పూలో పెట్టి పూజించే నా లక్ష్మిని పాడ మీదకి ఎందుకు పంపిస్తానా రా? వేరే పాడ మీదకి ఎందుకు పంపిస్తాను రా? అలా జరగడానికి వీల్లేదు. ఇందులో ఏదో మోసం ఉంది. ముమ్మాటికి మోసమే. నా లక్ష్మిని అతి దారుణంగా హత్య చేసి చాకచక్యంగా తన నా మీదకి నెట్టించారు. దీన్ని కుట్టిగా నమ్మింది లోకం. దోషులు తెలివిగా తప్పించుకున్నారు, నేను దోషిగా మిగిలిపోయినాను. అందుకే ఇలా తాగుతూ గతాన్ని సమాధి చేస్తున్నాను రా. ఈ రోజు నుంచి నువ్వు త్రాగడానికి వీల్లేదు. శిక్ష విధించిన ఆ రాక్షసుల్ని ప్రభుత్వానికి పట్టించాలంటే నువ్వు మెలకుతో ఉండాలి, నిశాలో ఉండకూడదు. నువ్వు గొప్ప నిజం ఏ నాటికైనా గొప్ప మనగా మానదు. నిజం నరకం తిరుగుతుంది.
తప్పు చేయకపోయినా ఈ లోకం దృష్టిలో ఒక నేరస్తుగానే కాక ఒక తాగుబోతుగా కూడా మారి ఒక అబద్ధాన్ని నిజము నిరూపించుకు నాగేంద్ర, నిరూపించకు. నిజమే రవి, నీవు నా కళ్ళు తెరిపించావు. క్షణికోద్రేకంలో బాధతో దీనికి అలవాటైనానే కానీ కాస్త మెలుగుతో ఆలోచించి ఆ దోషుల గురించి పట్టించుకొని ఉంటే ఎంతో బాగుండేది. ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు నాగేంద్ర, నువ్వు ధైర్యంగా ఉండు. ఈ టౌన్ నమ్మ నుండి బయటపడు. ఓకే రవి, చాలా థ్యాంక్స్ రా. ఇక వాళ్ళంతా చూడండి, నిద్రపోను. అదే అదేమా నమస్తే. చూడన్నా రవి. నమస్తే రవి గారు. అరుణ, నువ్వు ఇక్కడ? రవి, అరుణ ఎవరనుకున్నావు? నా పర్సనల్ సెక్రటరీ, చాలా నమ్మకస్తురాలు. ఈ ఎస్టేట్ వ్యవహారాలన్నీ ఆమెకే చెప్పాను రా. అలాగా, అది సరే కానీ అరుణ నీకెలా తెలుసు? ఒకరోజు రౌడీ తరుముకు వస్తుంటే వాళ్ళని చిత్రపతి రక్షించాను రా, అప్పుడు నాకు పరిచయం అయింది. నిజమా అరుణ? అవునండి, ఒక రోజు నేను సినిమాకి వెళ్ళేస్తుంటే కొందరు రౌడీలు నా వెంటబడ్డారు. అప్పుడు రవి గారు వచ్చి సమయానికి నన్ను కాపాడారు. ఓకే రవి, నా సెక్రటరీ నన్ను రౌడీల బారి నుండి రక్షించుకుని మెనీ థ్యాంక్స్ రా. అరుణ, నీవు రవి మాట్లాడుతుండండి, నేను అలా మన కాకి దగ్గరికి వెళ్ళి వస్తాను. అలాగేనండి. ఏమిటి రవి అలా చూస్తున్నావు? దేవలోకంలో వివరించే అప్సరస దారి తప్పి భూమి మీదకి వచ్చింది ఏమిటా అని ఆలోచిస్తున్నాను. అరుణ, నువ్వు ఎవరన్నా ప్రేమించావా? ఇంకా ప్రేమించడం ఏమిటి రవి? ఇప్పుడు నేను గర్భవతిని, తాడు మంత్. నీకు థర్డ్ మంత్? నో, నేను నమ్మను. ఏ పిల్లల్ని కొనే వయసు నాకు లేదా? అరుణ, నువ్వు జోక్ చేస్తున్నావు కదా? అరే భలే కనిపెట్టేసరే. అరుణ, నీ నట అమోహం. అవును రవి, నాకు ఇంకా పెళ్లి కాలేదు. అరుణ, ఇప్పుడు నా మనసంతా ఆనందంగా ఉందో తెలుసా? ఎందుకో? అరుణ, గలగల పారే సెలయేరు లాంటి నీ అందాలను, తాతలాడే కెరటాలంటి నీ సొయగాలను అందుకోవాలని ఎంతో ఆశతో వచ్చాను. రవి, అంటే నన్ను ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారు. నా భూవాళ్ళ పల్లెకి నీ యువరాజునై నిన్ను యువరాణిగా భావించి నా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. రవి, అరుణ, ఐ లవ్ యూ.
తమికి వచ్చినది వచ్చినది